నెల్లూరు నగరం కపాటిపాలెం ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమతి లేని 2-వీలర్ వాహనాలను 19 వారు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఆటో అనుమానాస్పదంగా ఉందని పోలీసులు సీజ్ చేశారు. నెల్లూరు నగరంలోని సిఐతో పాటు కాటన్ సెర్చ్ లో డీఎస్పీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే అనుమానంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడవ పట్టణ పరిధిలో వచ్చిన కపాడిపాలెంలో కాటన్ సెర్చ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం జిల్లా ఎస్పీ మేడం అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కాటన్ సెర్చ్ ప్రోగ్రాం జరిగింది. ఇందులో భాగంగా పాత నేరస్తులు, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్, అంటే పోలీస్ స్టేషన్లో ఏదైతే హిస్టరీ షీట్స్ ఉంటాయో వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. గాంజా అమ్ముతున్నారనే ఒక ప్రాంతంలో అక్కడ కూడా సెర్చ్ చేయడం జరిగింది. దాదాపు వెహికల్స్ 19 2-వీలర్స్ ఎటువంటి గుర్తింపు లేకుండా, డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న సస్పీషియస్ వెహికల్స్ 19 సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఎంక్వైరీలో ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వాడుతున్నారు, డాక్యుమెంట్స్ ఎందుకు లేవు అనేది మా పరిధిలో విచారిస్తాము. అలాగే ఈ గాంజా కేసులో సంబంధించిన ఒక పాత నేరస్తులు వాళ్ళ దగ్గర కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ లింక్ డాక్యుమెంట్స్ కూడా చేయడం జరిగింది కేసులో దర్యాప్తు భాగంగా. సో ఒకవేళ ఈ గాంజాకి సంబంధించింది ఈ ఫైనాన్షియల్ లింక్స్ ఉంటే అది కూడా బ్యాంక్ ఫ్రీజ్ లెటర్ చేయడమో లేకపోతే ఆ ప్రాపర్టీస్ ఎట్లా వచ్చాయని చెప్పేసి విచారించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిబ్బందిని, ఆఫీసర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.